ఇందూరులో బోర్డు ఏర్పాటుతో పసుపు పండించే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రాబోతున్నాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీ అరవింద్ కోరికను సంక్రాంతి రోజున తీర్చామన్నారు. 20 రాష్ట్రాల పసుపు రైతుల కోసం మోదీ బహుమతి ఇచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ ఏదైనా హామీ ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతారని గోయల్ అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి పసుపు బోర్డును నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తనను గెలిపిస్తే పసుపు బోర్డును ఏర్పాటు చేయిస్తానని రాతపూర్వకంగా హామీ ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డ అరవింద్ అనుకున్నది సాధించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. నిజామాబాద్లో పసుపు బోర్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఢిల్లీ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్లోని తన కార్యాలయం నుంచి వర్చువల్గా హాజరయ్యారు. పసుపు బోర్డు ఏర్పాటు వల్ల ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయన్న గోయల్ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయని తెలిపారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటను పండిస్తున్న రైతులకు మంచి రోజులు రాబోతున్నాయని కేంద్ర మంత్రి చెప్పారు. माननीय प्रधानमंत्री मोदी जी ने फैसला लिया है हमारे हल्दी किसानों के लिए, हल्दी की पूरी वैल्यू चेन प्रोसेसर्स के लिए, निर्यातक एक्सपोर्टर्स के लिए ये फैसला बहुत अहम है. इसकी शुरुआत शुभ दिन पे ही होनी चाहिए. तो उसी के कारण आज वचन पूर्ति का भी दिन है और प्रधानमंत्री मोदी जी के आशीर्वाद से नेशनल टर्मरिक बोर्ड बना है. हमारे मित्र पले गंगा रेड्डी गारू इसके पहले चेयरमैन बने हैं. बहुत बहुत बधाई आपको. अलग अलग देशों के प्रतिनिधि भी अब इस बोर्ड में जोड़े जाएंगे. निर्यातक जो एक्सपोर्टर्स हैं और जो प्रोड्यूसर्स हैं इनके प्रतिनिधियों को भी इस बोर्ड में जोड़ा जाएगा. और जो प्रधानमंत्री मोदी जी की एक पहचान है पूरे देश और दुनिया में, जो कहते हैं वो करते हैं. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన ఉత్తరాయణ శుభ సందర్భంలో శుభ గడియల్లో రోజు పసుపు బోర్డు ప్రారంభించుకోవడం చాలా సంతోషం. ముఖ్యంగా పీయూష్ గోయల్ గారు ప్రత్యేకంగా చొరవ చూపట్టింది. ఇటీవలలో అరవింద్ గారి యొక్క డిమాండ్ మనం నెరవేర్చాలి. ఆ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఎన్నికల ముందు ధర్మపురి అరవింద్ గారు మాట ఇచ్చారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ చాలా మంది గతంలో అనేక మంది పార్లమెంట్ సభ్యులు నిజామాబాద్ ప్రాంతాల్లో ఉండే దాదాపు 178 రైతులు గతంలో పార్లమెంటరీ సభ్యులకు వ్యతిరేకంగా వాళ్ళ నామినేషన్ వేసి దేశవ్యాప్తంగా జాతీయ వ్యాప్తంగా పసుపు బోర్డు ప్రాధాన్యతను చూపేటువంటి గొప్ప వ్యక్తులు రైతులు ఇవాళ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రైతులు. The people to their fate and retreated to Mr. KCR left the people to their fate and retreated to his farmhouse. We won't let that happen again. For us, this is the start of a new dawn. Is the turmeric board only the farmers? Similarly, the turmeric board will transform the lives of people in Nizamabad, across Telangana and all over India where turmeric is cultivated. This will be a game changer. It will boost hospitality, transportation, infrastructure, employment and tourism. Especially as my parliamentary constituency is a fantastic destination and so much more. It is a shining example of how every district in India can be developed into a center of excellence and new opportunities. With this board, we are building an integrated, comprehensive, progressive and most importantly, organic model of economic and social participation.